ఓకే స్టూడెంట్స్, పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ ఎక్కడో కనిపిస్తుంది. అట్లాగే నియాన్ అనే మూలకం చూస్తే ఒక మూలకు ఉంటుంది. కార్బన్ చూస్తే మధ్యలో అటు రైట్ సైడ్ ఉంటుంది. అలాగే కాపర్ చూస్తే క్రింది వైపున ఉంటుంది. ఇలా అనేక మూలకాలు ఎక్కడెక్కడో ఉంటాయి. మరి వీటన్నిటిని ఎందుకు ఇలా ఉన్నాయి, వీటిని నేర్చుకోవాలంటే ఏ విధంగా నేర్చుకుంటాం? మరి ఈ పీరియాడిక్ టేబుల్ను నేర్చుకోవాలంటే ఎలా అంటే మీకు సులభంగా నేర్చుకునేందుకు వీలుగా ఉండేటటువంటి ఈ టాపిక్ ఈరోజు మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అనేటటువంటి టాపిక్లో చూద్దాం. మీరు ఒక్కసారి వీడియో చూసినట్టయితే అన్ని మూలకాలను ఏ విధంగా మనం నేర్చుకోవచ్చు, ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు, ఏవి ఎలా ఉంటాయి అనేది క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి, పీరియాడిక్ టేబుల్ గురించి పూర్తిగా నేర్చుకోండి. ఇక ఆలస్యం ఎందుకు, మనం వీడియోను ప్రారంభిద్దాం. ఇక ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ సింబల్ను మీరు టచ్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే చూడండి, ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఒక క్లాసిఫికేషన్ చేసి చూపించే టేబుల్నే మనం పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటారు. చూడండి, ఇక్కడ ఇది ఉన్నటువంటి దాన్ని మనము పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తారు. దీంట్లో మనం ఇక్కడ చూసినట్టయితే టోటల్గా పీరియడ్స్ వచ్చేసి 7 పీరియడ్స్గా వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఇలా పీరియడ్స్ని మనము గుర్తుంచుకోవచ్చు. మరి పీరియడ్స్ అంటే ఏంటంటే చూడండి, లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో మొట్టమొదట పీరియడ్స్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ పీరియడ్స్ గ్రూప్స్ గురించి మనం చూసే ముందు మొట్టమొదట ఎలిమెంట్స్ ఎలా అరేంజ్ చేశారంటే, ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్ ఇన్ ది లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ అన్నారు. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్స్ అంటే అటామిక్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనము అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే నీల్స్ బోర్ కూడా కన్స్ట్రక్టెడ్ ఏ లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా చేసుకుని దీన్ని నిర్మించడం జరిగింది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ మోటల్ పీరియాడిక్ టేబుల్ను మనకు పీరియడ్స్ అండ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. పీరియడ్స్ అండ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం. మొట్టమొదట పీరియడ్స్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, పీరియడ్స్ అంటే ఇన్ ది పీరియాడిక్ టేబుల్ హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. హారిజాంటల్ రోస్ అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే దీంట్లో హారిజాంటల్ రోస్ అంటే ఇలా అడ్డు వరుసలు అంటారు. ఇలా స్ట్రైట్గా ఇదంతా హారిజాంటల్ రో అనమాట. ఇది ఇలా ఉన్నటువంటి హారిజాంటల్ రోని మనం ఏమని పిలుస్తామంటే పీరియడ్ అంటాం. ఇలా సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఉంటాయి ఈ హారిజాంటల్ రోస్ అనమాట. ఓకే, అట్లాగే వర్టికల్ కాలమ్స్ అంటే ఈ పొడవుగా ఉన్నటువంటివి, ఇలా వర్టికల్ కాలమ్స్ని ఏమని పిలుస్తామంటే వీటిని గ్రూప్స్ అంటారు. ఇలా వర్టికల్ కాలమ్స్ అనమాట, స్ట్రైట్గా ఉన్నటువంటి బాక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనము గ్రూప్స్ అంటాం. ఓకే, ఇవి గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఇప్పుడు మనము ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో ఇన్ ది పీరియాడిక్ టేబుల్ ద హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్ అండ్ ది వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్ అనమాట. ఇలా గ్రూప్స్ పీరియడ్స్గా మనము డివైడ్ చేసుకొని మొట్టమొదట పీరియడ్స్ అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, మొట్టమొదట పీరియడ్స్. చూడండి, పీరియడ్స్ అనేటివి ఇక్కడ మనం ఇలా చూస్తే ప్రతి ఒక్క పీరియడ్ కూడా లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో మనకు పీరియడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇవి ఆల్కలీ మెటల్స్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆల్కలీ మెటల్స్తో ఇవి ప్రారంభమవుతాయి. ఆల్కలీ మెటల్స్లో ప్రారంభమవుతాయి కాబట్టి ఇక్కడ ఆల్కలీ మెటల్స్ని మనము గుర్తుంచుకోవచ్చు. సో 1 by 1 పీరియడ్స్ని మనం చూసినట్టయితే మొట్టమొదట ఫస్ట్ పీరియడ్ గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ పీరియడ్ మనం చూసినట్టయితే ఇక్కడ డయాగ్రామ్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు వివరించాలని తీసుకోవాలి. సో ఫస్ట్ పీరియడ్ చూడండి, ఇక్కడ పీరియడ్స్ మనం చూద్దాం. 1 2 3 4 5 6 7 అటువంటి పీరియడ్స్. ఫస్ట్ పీరియడ్ తీసుకున్నట్లయితే చూడండి, ఇది హైడ్రోజన్. ఫస్ట్ పీరియడ్లో కేవలం ఇది స్ట్రైట్గా చూస్తే ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఫస్ట్ పీరియడ్ అనమాట. హైడ్రోజన్ అండ్ హీలియం మాత్రమే ఉన్నాయి దీంట్లో. చూడండి, ఇది ఫస్ట్ పీరియడ్ అనమాట. ఇక్కడ హైడ్రోజన్ అండ్ హీలియం ఇది హారిజంటల్గా ఇలా ఉన్నటువంటి దాన్ని మనం పీరియడ్ అంటున్నాం. ద ఫస్ట్ పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఓన్లీ. కేవలం 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. దట్ ఈస్ హైడ్రోజన్ అండ్ హీలియం. చూడండి, ఇది హైడ్రోజన్, ఇది హీలియం. హైడ్రోజన్ అండ్ హీలియం. అట్లాగే దిస్ పీరియడ్ స్టార్ట్స్ ఫ్రమ్ హైడ్రోజన్. ఇది హైడ్రోజన్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ హీలియం. హీలియంతో ఎండ్ అవుతుంది. దీంట్లో కేవలం 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ద ఫస్ట్ పీరియడ్ కంటైనింగ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. Hence this is known as very shortest period. This period is known as very shortest period. This is 1s block. ఇది 1s block అని కూడా మనం చూడొచ్చు అనమాట. 1s block అనమాట. నెక్స్ట్ సెకండ్ పీరియడ్ చూద్దాం. చూడండి, సెకండ్ పీరియడ్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సెకండ్ పీరియడ్ కన్సిస్టింగ్ ఆఫ్ టోటల్ 8 ఎలిమెంట్స్. 1 2 ఇక్కడ ఇవి వచ్చేసి 6, టోటల్ 8 ఎలిమెంట్స్ అనమాట. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లిథియం. చూడండి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లిథియం నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లిథియం అండ్ నెక్స్ట్ ఎండ్ ఏమవుతుంది చూడండి, నియాన్తో ఎండ్ అవుతుంది. సో ఇట్ ఎండ్స్ విత్ నియాన్. సెకండ్ పీరియడ్ కన్సిస్ట్స్ ఆఫ్ టోటల్ 8 ఎలిమెంట్స్. లిథియం నుండి నియాన్ వరకు టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే టోటల్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 8 ఎలిమెంట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, 8 ఎలిమెంట్. దిస్ ఈస్ 2s అండ్ 2p బ్లాక్స్. ఏం బ్లాక్స్ ఉన్నాయంటే ఇదంతా s బ్లాక్, ఇది p బ్లాక్, కాబట్టి 2s అండ్ 2p బ్లాక్స్ ఇందులో ఉన్నాయి. ఇది సెకండ్ పీరియడ్. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ పీరియడ్. థర్డ్ పీరియడ్ చూడండి, థర్డ్ పీరియడ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ టోటల్ 8 ఎలిమెంట్స్. ఇవి 2, అట్లాగే ఇవన్నీ ఇక్కడికి వచ్చినట్లయితే 6, టోటల్ కలిపి 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ 8 ఎలిమెంట్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్, చూడండి దేని నుంచి స్టార్ట్ అవుతుంది, సోడియం. గుర్తుపెట్టుకోండి, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సోడియం అండ్ ఎండ్స్ విత్ ఆర్గాన్. టోటల్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఇట్ ఈస్ నోన్ యాజ్ షార్ట్ పీరియడ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ షార్ట్ పీరియడ్ అని పిలుస్తారు. ఓకే, ఇది మనం ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ తీసుకుందాం. సో సెకండ్ పీరియడ్ షార్ట్ పీరియడే, థర్డ్ పీరియడ్ కూడా షార్ట్ పీరియడే అంటాం. దీన్ని ఫస్ట్ షార్ట్ పీరియడ్ అంటారు సెకండ్ పీరియడ్ను, థర్డ్ పీరియడ్ను వచ్చేసి సెకండ్ షార్ట్ పీరియడ్ అని పిలుస్తారు. అది ఫస్ట్ షార్ట్ పీరియడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ పీరియడ్ అయిన తర్వాత ఫోర్త్ పీరియడ్ చూద్దాం. ఫోర్త్ పీరియడ్లో టోటల్ హౌ మెనీ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఫోర్త్ పీరియడ్ చూడండి, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, గ్యాలియం, జర్మేనియం, ఆర్సెనిక్, సెలీనియం, బ్రోమిన్ అండ్ క్రిప్టాన్ వరకు ఉన్నాయి. టోటల్ ఎలిమెంట్స్ మనం తీసుకున్నట్లయితే ఇవి టోటల్ 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫోర్త్ పీరియడ్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ పొటాషియం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, పొటాషియం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ ఎండ్స్ విత్ క్రిప్టాన్. ఇక్కడ నుంచి క్రిప్టాన్కి ఎండ్ అవుతుంది. టోటల్ 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఈ ఎలిమెంట్లో టోటల్గా మనం చూసినట్లయితే లాంగ్ పీరియడ్గా మనం చూడొచ్చు దీన్ని. దిస్ ఈజ్ ఏ లాంగ్ పీరియడ్. సో ఫోర్త్ పీరియడ్ ఈజ్ ఏ లాంగ్ పీరియడ్ బికాస్ ఇట్ కంటైనింగ్ 18 ఎలిమెంట్స్. 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లా లెఫ్ట్ మనం చూడాలి. నెక్స్ట్ ఫిఫ్త్ మనం చూసినట్టయితే చూడండి, ఫిఫ్త్ పీరియడ్లో కూడా టోటల్గా మనకు 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ అంటే 18 ఎలిమెంట్స్ ఉన్నాయి ఫిఫ్త్ పీరియడ్. అట్లాగే మనము 18 ఎలిమెంట్స్ చూస్తున్నాం ఈ పీరియడ్. దీంట్లో టోటల్గా 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రుబీడియం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, రుబీడియం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ ఎండ్స్ విత్ జినాన్ నుంచి జీనాన్కు ఎండ్ అవుతుంది. ఇలా మనకు ఈ పీరియడ్లో టోటల్ 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మనము లాంగ్ పీరియడ్ అని పిలుస్తారు. ఇలా లాంగ్ పీరియడ్ అని కూడా మనం దీన్ని సెకండ్ లాంగ్ పీరియడ్ అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ ది సిక్స్త్ పీరియడ్. నెక్స్ట్ సిక్స్త్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ చూడండి మనము ఫిఫ్త్ పీరియడ్ తర్వాత సిక్స్త్ పీరియడ్ చూద్దాం. సిక్స్త్ పీరియడ్లో మనం చూసినట్లయితే టోటల్ ఇక్కడ సిక్స్త్ పీరియడ్లో సీసీఎం నుంచి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఈ ల్యాంథనం తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఈ సీరియం నుంచి ల్యూటీషియం వరకు ఉన్నటువంటి ఈ ల్యాంథనాయిడ్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. అంటే సిక్స్త్ పీరియడ్ కంటైనింగ్ సీసియం, బేరియం అండ్ ల్యాంథనం దాన్ ల్యాంథనాయిడ్స్. నెక్స్ట్ హాఫ్మియం నుండి రేడాన్ వరకు, అంటే ఈ టోటల్ ఉన్నటువంటి 18 ప్లస్ ఇవి ఒక 14, టోటల్ మనకు 32 ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే దీంట్లో నెక్స్ట్ టోటల్ 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. 32 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని లాంగ్ పీరియడ్ అంటారు. అంటే సిక్స్త్ పీరియడ్ మనం చూసినట్టయితే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సీసియం అండ్ ఇంక్లూడింగ్ ల్యాంథనాయిడ్స్. అంటే ఇవన్నీ ల్యాంథనాయిడ్స్ అనమాట. ఈ ల్యాంథనాయిడ్స్ అండ్ ఎండ్స్ విత్ రేడాన్. టోటల్ 32 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని లాంగెస్ట్ పీరియడ్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఏ లాంగెస్ట్ పీరియడ్ ఇంక్లూడింగ్ ల్యాంథనాయిడ్స్. ఓకే, ఇది నెక్స్ట్ సిక్స్త్ పీరియడ్. నెక్స్ట్ సెవెంత్ పీరియడ్ మనం చూసినట్లయితే సెవెంత్ పీరియడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్రాన్షియం ఇంక్లూడింగ్ యాక్టినాయిడ్స్. యాక్టినియం తర్వాత ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్ని మనము యాక్టినాయిడ్స్ అంటారు. ఇంక్లూడింగ్ యాక్టినాయిడ్స్ అండ్ ఎండ్స్ విత్ ఒగానిసన్ ఓజీ అంటారు. ఇది మనకు టోటల్గా ఇన్కంప్లీట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ పీరియడ్ అంటారన్నమాట. సో దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్. ఓకే, సో ఇలా మనము టోటల్ సెవెంత్ పీరియడ్ కూడా చూడొచ్చు. సిక్స్త్ పీరియడ్లో ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సీసియం ఇంక్లూడింగ్ ల్యాంథనాయిడ్స్. ల్యాంథనాయిడ్స్ ఏంటంటే ల్యాంథనం. ఆఫ్టర్ ల్యాంథనం ద నెక్స్ట్ 14 ఎలిమెంట్స్ దోస్ ఆర్ సీరియం టు ల్యూటీషియం ఆర్ కాల్డ్ ల్యాంథనాయిడ్స్ ఇంక్లూడింగ్ ల్యాంథనాయిడ్స్. ఇట్ ఎండ్స్ విత్ రేడాన్. సెవెంత్ పీరియడ్ తీసుకున్నట్లయితే ఫ్రాన్షియం, it starts from francium and actinoids. Actinoids అంటే after actinum the next 14 elements are called actinoids and it is a incomplete period. Okay, this is about total 7th period. Okay,
These are all total 1 to 7 periods. Okay, next we will study the groups. మనము గ్రూప్స్ చూసినట్టయితే టోటల్గా వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. అంటే వర్టికల్ కాలమ్స్ ఇలా స్ట్రైట్గా ఉంటాయన్నమాట. సో ఇలా ఈ వర్టికల్ కాలమ్స్ మనం ఏమని చెప్తామంటే గ్రూప్స్ అంటాం. టోటల్ పీరియాడిక్ టేబుల్లో వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. టోటల్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 18 గ్రూప్స్ అనమాట. 18 గ్రూప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ గ్రూప్స్. సో దిస్ ఈజ్ 1A గ్రూప్. ఫస్ట్ 1A, 2A, దెన్ 3B, 4B, 5B, 6B, 7B, 8B. This is 3rd A, 4th A, 5th A, 6th A and 7th group and 0 group. These are all the group elements. Okay. So in the periodic table, the total words are, that is lanthanides, special word, that is lanthanides. What is lanthanides means in the 6th period. So this is the 6th period. In the 6th period, after the lanthanum, the next 14 elements, these are all the 14 elements. These 14 elements are called lanthanides. Those are starts from cerium to lutetium. సీరియం నుండి లుటీషియం వరకు ఉన్న ఈ 14 ఎలిమెంట్స్ ఏమంటారంటే ల్యాంథనాయిడ్స్ అంటారు. వీటిని స్పెషల్ పేర్ అనమాట, వీటికి నేమ్, స్పెషల్ నేమ్ ల్యాంథనాయిడ్స్ అంటారు. అట్లాగే యాక్టినాయిడ్స్. యాక్టినాయిడ్స్ ఏంటి 7th పీరియడ్లో మనకు ఆఫ్టర్ యాక్టీనియం తర్వాత గల 14 ఎలిమెంట్స్, ఇవన్నీ 14 ఎలిమెంట్స్ని మనం ఏమని పిలుస్తామంటే యాక్టినాయిడ్స్ అంటారు. దే స్టార్ట్స్ ఫ్రమ్ థోరియం అండ్ ఎండ్స్ విత్ లారెన్షియం. థోరియం నుండి లారెన్షియం వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనము యాక్టినాయిడ్స్ అంటారు. ఇవి యాక్టినైడ్స్ అనమాట. ఇవి నేమ్స్. అట్లాగే అడ్డు వరుసలను మనం ఏమంటామంటే ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఆర్ పీరియడ్స్. అండ్ గ్రూప్స్ మనం తీసుకున్నట్లయితే మనకు వర్టికల్ కాలమ్స్, అంటే స్ట్రైట్గా ఉన్నటువంటి ఈ వర్టికల్ కాలమ్స్ మనం ఏమని పిలుస్తామంటే గ్రూప్స్ అంటారు. ఈ వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. టోటల్ గ్రూప్స్ 1A, ఇది 1A గ్రూప్ అనమాట. ఇది హైడ్రోజన్ నుంచి ఫ్రాన్షియం వరకు ఉంటుంది, ఇది 1A అంటారు. నెక్స్ట్ ఇది 2A గ్రూప్స్, ఇవి 2A. నెక్స్ట్ ఇక్కడ 3 ఇక్కడ గ్రూప్ వచ్చేసి 3B. అట్లాగే 3, 4, 5, 6 ఇలా మనం చెప్పచ్చు అనమాట. ఇక్కడ 3A, ఇక్కడ 4A, 5A, 6A, 7A అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఇవన్నీ గురించి లాస్ట్ది 0 గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. మనము ఈ గ్రూప్స్ని, పీరియడ్స్ని మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. దీంట్లోని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఒక పీరియాడిక్ టేబుల్ మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని దాన్ని చూస్తూ నేర్చుకున్నట్లయితే మనకు ఈ పీరియాడిక్ టేబుల్ చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది. మనము ఇంకొకసారి ఈ పీరియాడిక్ టేబుల్లో మనము మ్యాటర్ ఏ విధంగా రాసుకోవాలంటే మీకు పీడిఎఫ్లో మ్యాటర్ కూడా నేను సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ పీరియడ్ చూడండి. ది ఫస్ట్ పీరియడ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, దట్ ఈస్ ఓన్లీ హైడ్రోజన్ అండ్ హీలియం. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హైడ్రోజన్ H and ends with helium. The first period consisting 2 elements, hence this called very shortest period అని చెప్తాం. ఓకే, ఇది 1 years బ్లాక్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ పీరియడ్. నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ పీరియడ్. The second period consisting of total 8 elements only. It starts from lithium, చూడండి lithium, and ends with neon. Next second period consisting of 8 elements, lithium to neon, and it is also known as first short period. This is 2S and 2P blocks అనమాట. 2S and 2P blocks. Third period consisting of 8 elements only. It starts from sodium and ends with argon. This period, third period consisting of 8 elements, it is also known as second short period. This is 3S and 3P blocks అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ తీసుకున్నట్లయితే the fourth period containing 18 elements, it starts from potassium and ends with krypton. It starts from potassium and ends with krypton. It is consisting of total 18 elements and it is known as first long period. That is 3D transition metals. These are 3D transition metals. Next, fifth period. So the fifth period contains 18 elements. It starts from rubidium and ends with xenon. Total 18 elements are present. So fifth period consisting 18 elements and it is also known as second long period. It is also 4D transition metals are present. Okay, next sixth. Okay, sixth period. Now the sixth period is containing 32 elements. It starts from cesium, including lanthanides, and ends with radon. Total 14 lanthanides also including in this period. This period consisting 32 elements called, this is also known as second longest period, including 5D and 4F and lanthanides also present in this sixth period. Okay, now coming to the seventh period. Seventh period, it is incomplete period. It starts from francium and including actinoids and
total 20 radioactive elements are also present in this period. Now this period including actinoids, and also it is known as incomplete period. It is known as incomplete period. So total these are the 7 periods. Okay, so this is about total 7 periods. మీరు పీరియాడిక్ టేబుల్ని దగ్గర పెట్టుకొని ఇది వింటూ మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంది, ఎండింగ్ ఎలిమెంట్ ఏంది గుర్తుంచుకొని మీరు చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఇది గుర్తొస్తుంది. ఇక గ్రూప్స్ మనం చూసినట్లయితే టోటల్ 18 వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. దీన్ని మనం టోటల్గా 16 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీస్ 16 గ్రూప్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే 1A 2A అట్లాగే మనకు లాస్ట్కి 3A 4A 5A 6A 7A 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. వరుసగా మనం చూసినట్లయితే 1A 2A తర్వాత 3B 4B 5B 6B 7B 8B, ఇక్కడ 8th గ్రూప్ అంటే టోటల్ 3 గ్రూప్స్ వచ్చేసాయి. నెక్స్ట్ 1B 2B తర్వాత 3A 4A 5A 6A 7A అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ మనం తీసుకోవచ్చు. 1A 2A 3A 4A 5A 6A 7A గ్రూప్స్ ఆర్ కాల్డ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. వీటిని మనం తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మనము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ 1B నుంచి 7th B అండ్ 8th గ్రూప్లను ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి కూడా మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము నెక్స్ట్ వేరే టాపిక్ పైన చూద్దాం. ఇంకా ఈ ఛానల్లో మనం సబ్స్క్రైబ్ చేయకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ సింబల్ను మనం టచ్ చేసినట్టయితే మీకు మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.